మోక్ష వాళ్ళ డాడీ డ్యూటీకి వెళ్ళిపోయినప్పటి నుంచి మోక్షని ఆడిపించడం కోసం అని చెప్పి అస్సలు బయటికి తీసుకురావట్లేదు. ఈ రోజు ఎలాగో మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది కదా అని చెప్పి అలా సిఎంఆర్ సెంట్రల్ కి వెళ్ళొద్దామని చెప్పి మేము ముగ్గురం స్టార్ట్ అయ్యాం. మన మేడం గారిని ఇంట్లో నుంచి బయటకు తీసుకొస్తే ఎంత సరదా పడిపోద్దో. సిఎంఆర్ సెంట్రల్ కి వచ్చిన వెంటనే మూవీకి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే మేము వచ్చిన టైంలో ఒక్క మూవీ కూడా లేదు. నేను థియేటర్ లో మూవీ చూసి దగ్గరగా 1.5 years అవుతుంది. మళ్ళీ ఇప్పటి వరకు మూవీని థియేటర్ లో చూసిందే లేదు. నెక్స్ట్ ఇంకెప్పుడైనా సరే మూవీకి ప్లాన్ చేసుకుని కరెక్ట్ టైం కి థియేటర్ కి రావాలి. ఇప్పుడైతే మోక్ష మా ఫేవరెట్ గేమ్ జోన్ కి అయితే వచ్చేసాం. అది బాల్ గేమ్. లోపలికి వెళ్ళి ఆడుకుంటుంది, నేనేమో పక్కన కూర్చుని నా బ్యాగ్ సర్దుకుంటున్నాను. ఈ కారు మన మోక్షమ్మ ఫేవరెట్ కార్ అనమాట. ఎన్ని కార్లు ఉన్నా సరే ఇప్పుడు వచ్చినా సరే ఈ కారులో కూర్చొని ఆడుకుంటది. ఇంకా మోక్షమ్మతో తనకు నచ్చిన గేమ్స్ అన్ని ఆడిపించేసిన తర్వాత నేను మా ఫ్రెండ్ కలిసి ఒక గేమ్ అయితే ఆడాం. ఈ గేమ్ తో మా కార్డ్ లో ఉన్న డబ్బులు మొత్తం కంప్లీట్ అయిపోయి ఇంకా గేమ్ జోన్ ని వదిలేసి ఫుడ్ కోర్ట్ కి అయితే వచ్చాం. ఇక్కడ మన మోక్షం కోసం ఫ్రెంచ్ ఫ్రైస్, మా కోసమేమో పిజ్జా అయితే ఆర్డర్ చేసుకున్నాం. ఈ రోజు మా చెల్లి మిస్ అయింది. మా చెల్లి అయితే వేరే ఊరికి వెళ్ళింది. ఇక్కడ ఉంటే గనుక తప్పకుండా అది కూడా వచ్చి ఇక్కడ ఈ పిజ్జాని తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోవడం. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్.